వక్ఫ్ సవరణ బిల్లు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపాలి. ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విజయవాడలోని తాడేపల్లి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం సర్వమత సమ్మేళనం వివిధ సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన మన సెక్యులర్ భారతదేశంలో కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది ముస్లిం సామాజిక వర్గాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలనే కుట్రలో భాగంగా మరో నల్ల చట్టం వక్ఫ్ సవరణ బిల్లు పేరుతో చట్ట సభల్లో ప్రవేశపెట్టి కోట్లాది ముస్లిం సామాజిక వర్గ ప్రజల మనోభావాలను వారి అభిప్రాయాలను విస్మరించి మరియు దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు వ్యతిరేకించినప్పటికీ ముస్లిం సామాజిక ఆర్థిక మూలాలను భవిష్యత్తు తరాల ప్రగతికి అడ్డుకట్ట వేయాలనే దురుద్దేశంతో కుట్రపూరితంగా వక్ఫ్ ఆస్తులను దోచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. బీజేపీ ఎన్నో విధాలుగా ముస్లింలను ఇబ్బంది పెట్టేటట్టుగా ముస్లింలను అణగదొక్కేందుకు ఎన్ఆర్సీ కానీ సిఏఏ కానీ ట్రిపుల్ తలాక్ కానీ ఇలాంటి ఎన్నో నల్ల చట్టాలు యూసీసీ కానీ ముస్లింలకు ఇబ్బంది పెట్టడమే కానీ దేశ అభివృద్ధికి ఎలాంటి పని చేయని ఈ బీజేపీ ప్రభుత్వము ముస్లింలను టార్గెట్ చేస్తూ ముస్లింల కోసం అణగదొక్కేటందుకు ముస్లిం సంపదను కొలగట్టేటందుకు ఈరోజు ఒక కొత్త చట్టము వక్ఫ్ సవరణ బిల్లు తేవడం జరిగింది. ముస్లింలకు టార్గెట్ చేసేటందుకు ముస్లిం సంపద దోచుకునేటందుకు భావితరాల ముస్లింలకు భవిష్యత్తును కాలరాస్తూ ముస్లిం